రేఖ. ఏమున్నాయమ్మా సమస్యలు పలమనేరులో మీకు? పలమనేరులో ఏం సమస్యలు అన్నీ తెలీదు. మా ఇంటికి మా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళు కరెంట్ వాళ్ళు కూడా చెప్పినాము, వాళ్ళు ఏం పట్టించుకుంటారు. మీటర్ మారుస్తామని మీటర్ మార్చినారు, అయితేడో ఎక్కువ వస్తూ ఉంది. పెంకిలు లేదు అయితేడో ఏమి వాడము మేము. అయితేడో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తూ ఉంటుంది. 1100-1200 వస్తుంది. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంత వచ్చేది? అవంతా నాకు తెలియదు. బాడిగింట్లోనే ఉండేది మేము, అయితేడో ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు. తెలియలే అట్లా. ఫ్రిడ్జ్ అయితే ఒక ఫ్రిడ్జ్ ఒకటే ఉంది, హీటర్ ఒకటి పెట్టుకొని ఉన్నాం అంతే. అయితేడో అంత వస్తూ ఉంది. ఇంతకు ముందు అంత రాదు, మామూలుగా ఒక 500 అట్లా వస్తూ ఉండే. ఇప్పుడు 1000-1100 అట్లా వస్తూ ఉంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు అని తెలంగాణలో ఇస్తున్నారు కదా, దీంట్లో ఇక్కడ కూడా ఇస్తా అన్నారు కదా, మరి ఎలా చూస్తున్నారు? అది వస్తే బాగుంటుంది కదా. ఏమో ఇప్పుడు తమిళనాడులో ఉండదు కదా, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడితే మళ్ళీ లేనివన్నీ గొడవలు వస్తాయి. అట్లా ఉంటుంది, ఏదో వాళ్ళ ఇష్టం. ఇట్లా అయ్యో ఉండదు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తేడో ఇప్పుడు జనాలు దాన్ని పెడతారు, మళ్ళీ ఇంకోటి పెంచేస్తారు. అట్లా ఎన్నెన్నో ఉంటాయి కదా. ఇప్పుడు పథకాలు పెట్టడం వల్ల నిత్యావసర ధరలు పెరిగాయి అనుకోవచ్చు? లేదు, పెరుగుతూనే ఉండదు. అది ఎంత క్లైమేట్ బట్టి వస్తూనే ఉంది. అవంతా దానివల్ల వచ్చింది, ఇదంతా ఏం లేదు. కరెంటు బిల్ సమస్యదా, ఇంకేం లేదు. చెత్తకి పన్ను ఫస్ట్ 1 నెల 2 నెలలు తీశారు అంతే, మళ్ళీ అంతా ఏం తీయలేదు. మళ్ళీ ఎవరు కట్టడం లేదు. చెత్త పన్ను 1 నెల 2 నెలలు కట్టారు అంతే, మళ్ళీ ఎవరు కట్టించుకుంటారు లేదు. వాళ్ళు నేనైతే ఇవ్వలేదు, ఒకరికి గత నాకు తెలీదు. నేనైతే పెట్టినప్పుడు ఇంకా ఒక రోజు కూడా ఇచ్చిండలేదు, 1 నెల కూడా ఇవ్వలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.